హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8, బిగ్ బాస్ 7 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత బిగ్ బాస్ 8 మీద చాలా అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియదు. బట్ ఇప్పటివరకు అయితే బిగ్ బాస్ 8 మీద చాలా అంచనాలు ఉన్నాయి. బిగ్ బాస్ 7 ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లోకెల్లా బిగ్ బాస్ 7 అనేది అతిపెద్ద హిట్. బిగ్ బాస్ సీజన్ 4 అనేది కూడా హిట్టే, కాకపోతే దానికి మించిన హిట్ బిగ్ బాస్ సీజన్ 8, బిగ్ బాస్ సీజన్ 7 అది చాలా పెద్ద హిట్ అయింది. సో దాని తర్వాత వస్తున్న సీజన్ ఇది, దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి. అదే విధంగా కూడా కంటెస్టెంట్ యొక్క సెలక్షన్ జరుగుతుంది. చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ చాలా మందిని ఇంటర్వ్యూ కూడా చేశారు, కానీ కొంతమంది మాత్రమే సెలెక్ట్ అయ్యేది కదా. సో ఓవరాల్గా అయితే మనకున్న వరకు కొంతమంది కన్ఫర్మ్ అయ్యారు ఇప్పటి వరకు. అందులో కొంతమంది పేర్లు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అనిల్ జీలా గారు, మై విలేజ్ షో అనిల్ జీలా గారు. ఇతను కేవలం మై విలేజ్ షో మాత్రమే కాదండి, వ్లాగ్స్ చాలా బాగా చేస్తాడు. యూట్యూబ్లో తన వ్లాగ్స్ చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగా చేస్తాడు. అంత హార్డ్ వర్క్, డెడికేషన్ ఉంటుంది అతని దగ్గర. తను వస్తున్నాడు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. గతంలో సీజన్ 4లో గంగవ్వ గారు వచ్చారు మై విలేజ్ షో నుంచి. తను ఉంది చాలా కొన్ని ఎపిసోడ్సే, చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా తన ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంది. సో అదే మై విలేజ్ షో నుంచి అనిల్ జీలా గారు వస్తున్నారు. తనని కామనర్గా తీసుకుంటారా ఆర్ యూట్యూబ్గా తీసుకుంటారా ఇప్పటికైతే తెలియదండి. తను మాత్రం వస్తున్నాడు. అతని తర్వాత రీతు చౌదరి గారు జబర్దస్త్లో కొన్ని షోస్ చేసింది, అండ్ ప్రజెంట్ కొన్ని షోస్కి యాంకర్ కూడా చేస్తుంది. గ్లామరస్ పరంగా బేబీ టీం వాళ్ళు ప్రతి సీజన్ ఎలాగో గ్లామరస్ సంబంధించి తీసుకుంటారు. సో రీతు చౌదరి గారు వస్తున్నారు. తర్వాత ఆర్గానిక్ ఫామ్ నేత్ర గారు. తన గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. వెరీ కామ్ అండ్ కూల్ అండి, చాలా కామ్ అండ్ కూల్. ఫీమేల్ కంటెస్టెంట్లో తను కూడా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇంద్రనీల్ గారు, చక్రాకం సీరియల్ హీరో ఇంద్రనీల్ గారు అండి. తను యాక్చువల్గా లాస్ట్ సీజన్ రావాల్సింది, బట్ రాలేదు. ఈ సీజన్ మాత్రం కన్ఫర్మే. ఆల్మోస్ట్ తనకు సంబంధించిన ఒక షూట్ కూడా అయిపోయిందని తెలిసింది. ఇంద్రనీల్ గారు వస్తున్నారండి, ఆల్మోస్ట్ తను కన్ఫర్మే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యువ సామ్రాట్ గారు ఈ మధ్యకాలంలో సంబంధించి హర్షసాయికి సంబంధించిన వీడియోస్ తీసి కొన్ని వైరల్గా మారాడు. న్యూస్ ఛానల్ డిబేట్స్ కానీ తన చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. తన స్పీచెస్ అయినా, తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అయినా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. యువ సామ్రాట్ గారి తను వస్తున్నాడు, ఆల్మోస్ట్ తను కన్ఫర్మే. చూడాలి, తను వస్తే షోకి కొంచెం ఎక్కువ అంటే మాట్లాడే ఏదైనా ఒపీనియన్ చెప్పాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా చాలా ఫాస్ట్గా ఉంటుంది తను వస్తున్నాడు. అతని తర్వాత ఇంకా అంజలి పవన్ గారు కొన్ని సీరియల్స్లో చేశారండి. తను చాలా ఆల్మోస్ట్ తెలిసిన నోటెడ్ ఫేస్ తన ఎవరికైనా. అంజలి పవన్ గారు వస్తున్నారు. దాని తర్వాత సింగర్ సాకేత్ గారు వస్తున్నారండి. సింగర్ సాకేత్ గారు కన్ఫర్మ్ కంటెస్టెంట్. సింగర్ కేటగిరీలో సింగర్ సాకేత్ గారు వస్తున్నారు. ఇప్పటి వరకు అయితే వీళ్ళు కన్ఫర్మ్ అండి. వీళ్ళతో పాటుగా యాదమరాజు, కమెడియన్ కేటగిరీలో యాదమరాజుని తీసుకోవాలనుకుంటున్నారు. యాదమరాజు కూడా వచ్చే ఛాన్సెస్ హైలీ ఉన్నాయండి. ఇప్పటి వరకు అయితే మాట్లాడుతున్నారు. యాదమరాజు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా హీరో కేటగిరీలో కూడా ఇద్దరు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకటి రోహిత్ గారు, గర్ల్ ఫ్రెండ్ సినిమా, అది సువర్ణ అనే ఒక సాంగ్ ఉంటుంది. మోస్ట్లీ 90s కిడ్స్కి తెలిసి ఉంటుంది. నువ్వు యాడికి వెళ్తే ఆడికే సువర్ణ అనే ఒక సాంగ్ ఉంటుంది. ఆ హీరో వస్తున్నాడండి. ఆ హీరో లేకపోతే ఓం ఆదిత్య గారు, అతను లాహిర్ సినిమాలో నటించాడు. ఈ ఇద్దరులో ఎవరొకరైతే ఖచ్చితంగా ఫేడ్ అవుట్ అయిన హీరోలలో వీళ్ళిద్దరిని ఎవరొకరిని తీసుకోవాలనుకున్నారు. యాక్చువల్గా అబ్బాస్ అని అనుకున్నారు, కానీ అబ్బాస్ అనేది బిగ్ స్కేల్, తను మాట్లాడారు అని అంటున్నారు. బట్ అది ఎంత తెలియదు. అబ్బాస్ గారు వస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, షో అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పటికైతే మనకు తెలిసినంత వరకు అయితే అబ్బాస్ గారు రావట్లేదు. రోహిత్ గారు లేదా ఓమాదిత్య గారు వీళ్ళిద్దరిలో ఎవరొకరే వస్తారండి. ఇంకా దీపిక గారు, బ్రహ్మముడి సీరియల్ అందరికీ తెలిసే ఉంటుంది. బ్రహ్మముడి సీరియల్లో తను చేస్తుంది దీపిక గారు. తను చాలా అంటే చాలా స్పోర్టివ్నెస్ అండ్ చాలా ఫన్ జనరేట్ చేస్తుంది. ఆదివారం స్టార్ మా పరివార్ అనే షో ఉంటుంది, ఎక్కువగా ఫ్యామిలీస్ చూస్తారు ఆ షోలో తను చేసే కామెడీ హిలేరియస్, చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేస్తుంది. తను కనుక ఒకవేళ వస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 8 అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఫ్యామిలీకి, ఆడియన్స్కి చాలా దగ్గరికి ఉన్న కంటెస్టెంట్ అవుతుంది తను. ఎందుకంటే తను నార్మల్గానే ఎలాంటి కంటెంట్ లేకపోయినా తను కంటెంట్ క్రియేట్ చేసుకొని ఫన్ జనరేట్ చేసే కంటెస్టెంట్, అలాంటి క్యాపబిలిటీ ఉన్న తను వస్తుంది. ఒకవేళ ఇప్పుడు రాకపోయినా ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న ఏ ఛాన్సెస్లో ఉన్నా కూడా తనని తీసుకోవాలనుకుంటున్నారు. దీపిక గారి గురించి చాలా ట్రై చేస్తున్నారు.
తను మ్యాక్సిమం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ ఈ 18 కంటెస్టెంట్లో తను రాకపోయినా నెక్స్ట్ కంపల్సరీ వస్తుందండి. ఇది మనకి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసండి బిగ్ బాస్ బజ్కు సంబంధించిన పోస్ట్ చాలా చాలా రకరకాలుగా పేర్లు వినిపిస్తున్నాయి, ఒక్కొక్కరిగా చెప్తున్నారు. మనకు తెలిసింది ఏంటంటే ఇప్పటి వరకు అయితే అంబటి అర్జున్ గారు వస్తున్నారండి. యాక్చువల్గా అమర్దీప్ రావాల్సింది, బట్ తేజస్విని గౌడ గారు కూడా కంటెస్టెంట్ గా వచ్చే అవకాశం చాలా ఉంది. ఇప్పటికి ఇంకా కన్ఫర్మ్ అవ్వకపోయినప్పటికీ తను వస్తుంది, బట్ అఫీషియల్ గా మనకు తెలియదు ఇన్ఫర్మేషన్ పూర్తిగా. తను వస్తే మాత్రం అమర్దీప్ గారు బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా ఉండరు. ఒకవేళ తను రాకపోతే ఖచ్చితంగా అమర్దీప్ గారే ఉంటారు, కానీ తేజస్విని గౌడ గారు వస్తున్నారు. సో అమర్దీప్ గారు బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా ఉండట్లేదు. మ్యాక్సిమం అంబటి అర్జున్ గారు లేదా శోభా గారు, శోభా శెట్టి తెలుసు కదా లాస్ట్ సీజన్ లో ఉంది తను, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరే. మ్యాక్సిమం అంబటి అర్జున్ గారు, ఎందుకంటే ఆల్మోస్ట్ తన మీద అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయని వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో అయినా ఎక్కడైనా కూడా. ఆల్మోస్ట్ అంబటి అర్జున్ గారు చాలా బాగా మాట్లాడతారు. అంబటి అర్జున్ కూడా తనేం నార్మల్ క్యాండిడేట్ కాదు, మనం చూసాం ఆల్రెడీ, తను చాలా బాగా మాట్లాడతాడు. సో అంబటి అర్జున్ గారు వస్తున్నారు. శోభా శెట్టి కూడా రావచ్చు, కాకపోతే ఏంటంటే తన మీద కొంచెం నెగిటివిటీ ఉంది, ప్లస్ తను హోస్ట్ గా చేస్తే ఎంతమంది ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనేది తెలీదు. అందుకే తనను నాకు తెలిసి అందుకే హోల్డ్లో పెట్టాలని అనుకుంటున్నా. మేబీ తెలీదు, చెప్పలేం. మంచి క్యాండిడేట్, కాకపోతే మనం ఏం చేయలేమండి. మ్యాక్సిమం అంబటి అర్జున్ గారు అయితే బిగ్ బాస్ హోస్ట్ గా వస్తున్నారండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అండి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు వీడియో చేస్తానండి. దయచేసి వీడియోని లైక్ చేయండి. బిగ్ బాస్ సంబంధించిన ఎన్ని అప్డేట్ చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా నా నుంచి వీడియో వస్తుందండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.